రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించుకోవాలని ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు చెల్లించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, విక్రయించిన ధాన్యానికి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని, సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, ఇడ్ల కిష్టయ్య, రాజరెడ్డి, సొసైటీ సీఈఓ రమేష్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ నగేష్, మాజీ ఉప సర్పంచ్లు చిరంజీవి, శ్రీమాన్, నాయకులు రమేష్ గౌడ్, దుర్గపతి, యాదగిరి, రాజయ్య, ఎల్లాం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల రైతులందరికీ విజ్ఞప్తి. సెంటర్స్ ఓపెనింగ్ లో భాగంగా రైతులందరూ ప్యాడీ ఇక్కడ క్లీన్ చేసి తీసుకురావాల్సిన కోరుతున్నాము. హార్వెస్టర్ కట్టినప్పుడు మీరు ఫ్యాన్స్ కట్టి పెట్టుకొని గేర్ కట్టి పెట్టుకునే వల్ల సగం తాలు అక్కడే వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చినాక కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మీకు తాలు ఎక్కువై మీకు సంచి వెయిట్ రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్లర్స్ రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మీరు క్లీన్ తీసుకోవాల్సిందిగా తెలుస్తాం. సన్నవాటికి ఇప్పుడు బోనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సన్నవాటికి సరిపడిగా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు తాలు క్లీన్ చేసుకుని తీసుకురావాల్సిన తెలియజేస్తున్నాము. అలాగే మీకు మన గ్రేడ్ ఏకి 2380 రూపాయలు, 89 రూపాయలు, అలాగే కామన్ రకాలకి 2369 రూపాయలు. కాబట్టి ఆ ధర మధ్య ధర కంపల్సరీగా రావాలంటే మీరు తప్పనిసరిగా ప్యాడీ క్లీన్ చేసుకుంటే తెలియజేస్తాం. శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ గారు, మాజీ సర్పంచులు, స్థానిక సర్పంచ్, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి తప్పకుండా రైతులకు మద్దతుగా ఈ ప్రభుత్వం తప్పకుండా గిట్టుబాటు రేటు కల్పించి చివరి గింజ దాకా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా మరి రైతు ప్రభుత్వం అనే దానికి మరి సన్న రకానికి 500 మద్దతు ధర అనేది తప్పకుండా ఇస్తాం. దానికి కూడా సపరేట్గా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మరి రైతులు కూడా అకాల వర్షాలకు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మరి టాపాలు మరి అవన్నీ ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని అయితే సూచిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి సొసైటీ వాళ్ళ సీఈఓ గారికి కూడా ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షణ చేస్తూ మరి లారీలు ఏదైనా కొడతా ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే లారీ వచ్చేందుకు కూడా మా ప్రయత్నం మేము చేసి రైతులకు అండగా నిలవద్దామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.